Hello, hi, good evening to all. Myself, Dr. Antagiri, and welcome back to our channel, Healthy Talks by Dr. Anti and New Sai Apollo Hospital, right? ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలామంది బీపీతో సఫర్ అవుతుంటారు కదా, హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెషర్ అంట. సో ఈ బీపీతో సఫర్ అవుతున్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. దాన్నే మనం మెడికల్ టర్మ్లో డాష్ డైట్ అని కూడా పిలుస్తాం. డాష్ మీన్స్ డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్. సో ఎలాంటి డైట్ తీసుకుంటే బీపీని కంట్రోల్లో అదుపులో ఉంచేసి ఎలాంటి డైట్ తీసుకుంటే బీపీ ఎక్కువ అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుంటాం. సో ఇలాంటి డైట్ తీసుకోవాలో ఫస్ట్ చెప్తాను మీకు. ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ నట్స్ అండ్ సీడ్స్, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కానీ అన్ని రకాల సీడ్స్, విత్తనాలు అంటాయి కదా, లైక్ ఎస్టర్డే మనం వీడియోలో డిస్కస్ చేసినట్టుగా పంకిన్ సీడ్స్ కానీ, చియా సీడ్స్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, ఆల్మండ్స్ కానీ, మీన్స్ డ్రై ఫ్రూట్స్ లైక్ ఆల్మండ్స్, వాల్నట్స్, మీన్స్ కిస్మిస్లు అంటాం కదా, రేజిన్స్, ఇలాంటివి తీసుకోవచ్చు. అండ్ పల్సెస్ ఇంక్లూడింగ్ ఫిషెస్ అండ్ పల్సెస్, అన్ని రకాల పప్పు ధాన్యాలు తీసుకోవచ్చు. అండ్ యూజ్ ఓన్లీ వెజిటబుల్ ఆయిల్స్, మోస్ట్ ఇంపార్టెంట్. డోంట్ యూజ్ రీఫైండ్ ఆయిల్, ఓన్లీ వెజిటబుల్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ హై ఫైబర్ డైట్ ఏదైతే ఉంటుందో అది తీసుకోవాలి. హై ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి డైట్ తీసుకోవడం వల్ల మన కాన్స్టిపేషన్ కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎవరైతే మలబద్ధకంతో సఫర్ అవుతుంటారో, సో ఫైబర్ డైట్ తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ కంట్రోల్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం బీపీని కూడా అదుపులో ఉంచుకోవచ్చు. మరి ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు సెకండ్ వన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, అవాయిడ్ సాల్ట్. హై సాల్ట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఏ హెల్తీ హ్యూమన్ బీయింగ్, అంటే ఆరోగ్యంగా ఉండేటువంటి పర్సన్స్ పర్ డే వచ్చేసి అకార్డింగ్ టు WHO 6 grams పర్ డే, 6 గ్రాములు తీసుకోవచ్చు ఒక రోజుకి. బట్ బీపీతో సఫర్ అవుతున్న వాళ్ళు మాత్రం ఓన్లీ 2 grams. ఇట్స్ లిమిటెడ్ టు టేక్ 2 grams పర్ డే, 2 గ్రాముల వరకే తీసుకోవచ్చు. అండ్ అవాయిడ్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, స్వీట్ అండ్ షుగర్ డ్రింక్స్. అండ్ సేమ్ టైమ్ అవాయిడ్ టీ కాఫీ ఆల్సో, టీ కాఫీ కూడా తీసుకోకూడదు. అండ్ డోంట్ యూజ్ రీఫైండ్ ఆయిల్స్, రీఫైన్ అంటే చేసినటువంటి ఆయిల్స్ కూడా యూజ్ చేయకూడదు. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్, స్టాప్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఆల్సో. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, చాలామంది మనం ఫుడ్ తిన్న తర్వాత పెరుగులో కానీ సలాడ్లో కానీ సాల్ట్ యాడ్ చేస్తారు. సో స్టాప్ యాడింగ్ ద సాల్ట్స్ ఇన్ ద సలాడ్స్ అండ్ కర్డ్. పెరుగులో కానీ సలాడ్లో కానీ ఉప్పు యాడ్ చేయడం స్టాప్ చేయండి. సో దిస్ ఇస్ ద టాపిక్ టుడే. ఐ హోప్ దిస్ టాపిక్ విల్ చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హెల్దీ టాక్స్ బై డాక్టర్ అంతి. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ.